ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 29/11/2024 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, బహుళపక్షము, త్రయోదశి ఉదయం 8:38 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది. స్వాతి నక్షత్రం ఉదయం 10:15 వరకు ఉండి తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 8:45 నుంచి 9:29 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:26 నుంచి 1:10 వరకు. అమృత ఘడియలు రాత్రి 2:53 నుంచి 4:38 వరకు. వర్జము సాయంకాలం 4:23 నుంచి 6:08 వరకు. రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:14 వరకు. సూర్యోదయం 6:32 సూర్యాస్తమయం 5:36. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాం. మేషరాశి వారి ఫలితాలు లాభదాయకంగా కనబడుతున్నాయి. ముందుగా ఈ వ్యాపార భాగస్వామి విషయాల అనుకూలత, కుటుంబపరమైనటువంటి అనుకూలతలు, వైవాహిక ఆనందము, అలాగే ప్రేయసి ప్రియుల సఖ్యత పొందుకోవడం, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి లాభసాటి వ్యవహారం, రొయ్యలు చేపల చెల్ల వారికి, మత్స్యకారులకి అనుకూలత, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆర్థిక విషయాల వెసులుబాటు, అప్పుల బాధను విముక్తులే అవకాశం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగం. సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు అవకాశం, వివాహ సంబంధాన్ని కొరత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కూడా అత్యంత అనుకూలత, ధనము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, శత్రునాశనము, మిత్రలాభము, శుభవార్తాశ్రవణము, కుటుంబ సౌఖ్యము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, మంచి వ్యక్తిత్వము, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, సినిమా రంగంలో వృద్ధి, కళాకారుల క్రీడల మంచి లాభాలు, స్వదేశంలో విదేశాల్లో కళా క్రీడా ప్రదర్శన అనుకూలత, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి, రొయ్యలు చేపల అభివృద్ధి పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి అనుకూలమైన శుభస్థితి, రాజకీయ నాయకులు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. విదేశాల్లో ఉన్నతమైనటువంటి వ్యాపార ప్రారంభాన్ని చేసే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, అలాగే వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులను తొలగిపోయే అవకాశం, సంపూర్ణ దేహ ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశం, శుభయోగము, వస్తులాభము, వాహన యోగము, బంధుమిత్రులతో అనుకూలవంతమైన శుభస్థితి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి అంత అనుకూలవంతమైన శుభం చెప్పబడుతుంది. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, ప్రభుత్వ ఉద్యోగుల అనుకూలతలు, ప్రైవేట్ సెక్టార్లో ఆనందకరమైన ఉద్యోగ ప్రాప్తి, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కూడా మీకు అనుకూలత కలిగిస్తుంది. పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చు. అటువంటి అన్యోన్యమైనటువంటి శుభయోగాలు, సోదర మైత్రి, ఆస్తి పంపగల అనుకూలతలు, కోర్టు వివాదాలు తొలగిపోవడం, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతం చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మిథున రాశి వారికి కూడా మంచి ఆలోచనలు, కొత్త వ్యక్తులతో పరిచయము, నూతన కార్య ఆవిష్కరణ, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, ఒక రాజకీయ రంగంలో ఎదుగుదల కానీ, రాజకీయ రంగ ప్రవేశం కానీ, లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించే అవకాశం కనబడుతోంది. తప్పకుండా క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవడం, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వలన ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆరోగ్య లాభం బాగా ఉంది, కుటుంబ వృద్ధి బాగా ఉంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోనూ అభివృద్ధి పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినే అవకాశం, వృత్తి ఉద్యోగాది లాభాలు, విద్యార్థికి అద్భుతమైనటువంటి విద్యా ప్రాప్తి, విదేశాల స్వదేశంలో అనుకూలవంతమైన విద్యాభివృద్ధి పొందుకోవచ్చు. ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం, ఒక శుభవార్త వినడం, ఆకస్మిక ధన ప్రాప్తి పొందుకోవడం, అప్పుల బాధ నుంచి ముక్తులవడం, ఇలా అనేక రకాల శుభయోగాలు ఉంటాయి. తప్పకుండా ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు కాస్త భిన్నంగా కనబడుతున్నాయి. అనవసరపు వివాదాలున్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. పనికిరానటువంటి ప్రసంగాలు చేయకండి. అతి కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. అంటే దూకుడు వ్యవహారాన్ని తగ్గించుకుని ప్రయత్నించాలి. లేనిపోని అనవసరపు ఇబ్బందులు, చికాకులు, గందరగోళ నిర్ణయాలు మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తాయి. తస్మాత్ జాగ్రత్త. అనుకోనటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కష్టకాలంగా చెప్పబడుతోంది. ప్రతి పనిలో నిదానంగా ఉండడం మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. లేనిపోయినటువంటి వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం, జుగుప్సాగున్న వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగించే అవకాశం. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో ఇబ్బందులు, వాహన ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండుగా పట్టుబడే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో పశుపక్షాదులకి అనారోగ్య సూచన. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారి నష్టము. పెట్రోలియం, బేకరీ పదార్థాలకి ప్రమాదం. సిమెంట్ కర్మాగారంలో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. అనుకోనటువంటి రుగ్మతలు, ఉద్యోగ నష్టాలు, విద్యా నష్టాలు పొందుకునే స్థితి కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతుంది. లేనిపోని అనవసరపు వివాదాలకు వెళ్ళకండి. విద్యార్థి సమయపాలన వల్లనే మంచి అనుకూలత ఉంటుంది. ఏదేమైనా ఈరోజు లలితా సహస్రనామ పారాయణం, దుర్గా అష్టోత్తరం, అలాగే ఎవరికైనా సరే కందులు మరియు అలసందలు దానంగా, అంటే బొబ్బర్లు దానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే అనుకూలత బాగుంటుంది. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 6 నిమిషాల మధ్య కాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనయోగము, ఐశ్వర్యము, ఆనందము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధుమిత్రులతో అనుకూలత, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి. కళాకారుల, క్రీడాకారులకి లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థులకి విద్యా లాభాన్ని పొందుకునే అవకాశాలు. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత. ఎలక్ట్రికల్ వ్యాపారాలకి మంచి లాభాలు, కొత్త కాంట్రాక్ట్ లభించే అవకాశం. ఈవెంట్ వారికి, బోర్బాల్ వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇతర మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాల పంట పండుతుంది. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం. వాహన యోగము, బంధుమిత్రులతో అనుకూలత, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, శుభ వ్యాపార లాభాన్ని పొందుకోవడం. విద్యార్థికి అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకూలత, వాక్చాతుర్యము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ఆత్మస్థైర్యము, కుటుంబ వృద్ధి, అలాగే ఈ దంపతులమైనటువంటి విభేదాలు తొలగిపోయే అవకాశాలు, తప్పకుండా అనుకూలవంతమైనటువంటి సంతాన యోగాన్ని, వివాహ యోగ్యతని, అలాగే విదేశాల్లో కూడా మంచి ఉన్నతమైన విద్యా ఉద్యోగ వ్యాపార ప్రాప్తిని పొందుకునే అవకాశం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశం, కళాకారులకి క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం ఉన్నాయి. రుణపీడ పరిహారం, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ధనధాన్య వృద్ధి పొందుకునేటువంటి అవకాశం కనబడుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చిట్ ఫండ్ ఫైనాన్స్, విద్యాలయ వ్యాయామ వ్యాపారంలోను, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి శుభవంతంగా ఉండబోతోంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. సోదర మధ్య మైత్రి, అలాగే ముఖ్యంగా కొత్త వ్యాపార ప్రారంభం, రాజకీయ రంగంలో ప్రవేశం, అనుకూలమైన ధన ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో మంచి ధనయోగం ఉంటుంది. రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి అప్పుల బాధ నుంచి విముక్తులవుతారు. ఆరోగ్య లాభం కూడా అనుకూలం ఉంటుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని, ఆనంద యోగాన్ని, వస్తులాభాన్ని, పట్టుదలతో కార్యశీలతని పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధనయోగము, రుణ విమోచనం బాగా కనబడుతుంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. మంచి వాహన సౌలభ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మంచి అభివృద్ధి. రాజకీయ రంగంలో కలిసి వస్తుంది. కళాకారుల క్రీడగా అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, సానుకూలవంతమైనటువంటి శుభయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం బాగుంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహమణ జంటకి అనుకూలత, విద్యాలాభం, ఉద్యోగ లాభం, కొత్త వ్యాపార లాభం, అనుకున్నటువంటి కార్యసాధన, అనేక రకాల శుభయోగ పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మంచి వ్యక్తులని దూరం చేసుకునే అవకాశం, లేనిపోయినటువంటి ఆవేశానికి లోనై ధన నష్టాన్ని, వ్యవహార భంగాన్ని పొందుకునేటువంటి అవకాశం. తొందరపాటుతనంతో అవతల వాళ్ళ మీద లేనిపోయిన నిరాధార ఆరోపణ చేయడం వల్ల నష్టాన్ని పొందుకుంటారు. స్వయం కృతాపరాధాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంత మౌనంగా ఉంటే అంత మంచి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో నష్టాలు పొందిన అవకాశం. ముఖ్యంగా టెక్స్టైల్ వ్యాపారంలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అంటే వస్త్ర వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. పెట్రోలియం బంకులో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అనుకోని అగ్నిమాపక సంబంధించినటువంటి ఇబ్బందులు పడే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలో కర్షకులకి కొద్దిగా పంట నష్టం, కార్మిక సోదరులకి ప్రమాదం. ఈ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా జారిపడే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండండి. మద్యపాన సేవన మీతో పాటుగా మరికొంతమందిని ప్రమాదంలో ఎట్టివేసే అవకాశం ఉంది. జాగ్రత్త. ఆవేశం అనర్థదాయకమైన విషయాన్ని గుర్తించండి. సెల్ ఫోన్ డ్రైవింగ్ మానేసే ప్రయత్నం చేయండి. అనుకోనటువంటి ఇబ్బందులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారి సూచనలు కనబడుతున్నాయి. తగు జాగ్రత్త తీసుకోండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహమణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి నష్టంగా చెప్పబడుతోంది. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల వారికి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. కుటుంబ పరిస్థితులు కూడా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్ళే ప్రయత్నం చేయకండి. విద్యార్థులు పూర్తి స్థాయి ఏకాగ్రత వల్ల మాత్రమే మీకు అనుకూల విద్యా ప్రాప్తి, లేదంటే నష్టాన్ని పొందుకుంటారు. విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు. కన్సల్టెన్సీ మీద ఆధారపడద్దు. మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం. తప్పనిసరిగా మీరు జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకోండి. ఈరోజు కొత్త ఉద్యోగాన్ని వెళ్తున్నా, కొత్తగా ఏదైనా వ్యాపార ప్రయత్నం చేస్తున్నా జన్మజాతకం బలంగా ఉంటేనే ముందుకు వెళ్ళండి, లేదా నష్టాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తించండి. వీరికి ఉదయం 9:13 నుంచి 10:16 వరకు, తిరిగి 12:51 నుంచి 1:49 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 3, 9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లాభము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన స్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన సూపర్స్టోన్ లాభాలు. ముఖ్యంగా కళాకారు, క్రీడాకారులకి విదేశాల్లో ఉత్తమ స్థాయి కళా ప్రదర్శన, క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ మెన్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన సూపర్ స్టోన్లను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి చాలా మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగం. వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందుకోవచ్చు. నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినొచ్చు. సోషల్ మీడియా, సాటి ధనిష్ల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈ రోజు బాగా కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. ఉద్యోగ లాభం, విద్యాలాభం, పోటీ పరీక్షల విజయం, విదేశాలకు వెళ్లి నీటి ప్రయత్నాలు సత్ఫలితం కలిగించడం, ఇంట్లో వివాహాది నిశ్చయితాంబులా జరిగే అవకాశం లాంటి శుభయోగాలు కనబడుతున్నాయి. తప్పకుండా ఈ రోజు మీకు ఒక శుభవార్త వింటారు. ధనయోగం ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది, ఆనందకరమైన శుభయోగాలు పరంపర పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాదుల లాభాలు, నూతన వ్యాపార ప్రారంభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి లాభదాయక స్థితి. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం డోను. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, మెయిన్ వ్యాపారం డోను. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు పొందుకునే అవకాశం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు కూడా అనుకూలత. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల లాభం. సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. కళాకారుల, క్రీడాకారులకి మంచి లాభాలు పొందుకోవచ్చును. అనుకున్నటువంటి చోట ఉద్యోగ లాభాన్ని, వృత్తుల అభివృద్ధిని, తప్పకుండా అనుకున్నటువంటి కార్యలాభాన్ని పొందుకునే అవకాశాలు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం. విద్యార్థికి బ్రహ్మాండమైన విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, సమస్త రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలంగా ఉండబోతోంది. ఇదంతా మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు కూడా అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగించబోతున్నాయి. శుభకర వస్తు వాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. కళాకారుల, క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోనూ అభివృద్ధి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, అలాగే రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు. విద్యాలాభం, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ మంచి విజయాన్ని సాధించడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, విదేశాలు వెళ్లే నిమిత్తం మీ ప్రయత్నాన్ని తప్పకుండా అనుకూలంగా ఉండబోతుంది. మీ యొక్క ప్రయాణం సానుకూలవంతమైన శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు కాస్త ఇబ్బందికర వాతావరణం. నష్టము, కష్టము, అవమానము, చికాకు. ముఖ్యంగా మద్యపాన సేవన వల్ల ఉద్యోగ నష్టాన్ని, వాహన ప్రమాదాన్ని, అనారోగ్యాన్ని, ఈ కుడి మోకాలు విచ్ఛిన్నం అంటే ఒక రకంగా నుజ్జునుజ్జు అయ్యే అవకాశం ఉంటుంది. బాబోయ్ చెప్తుంటే భయం వేస్తుందండి అనుకుంటే మందు కొట్టకండి, హ్యాపీగా ఉంటారు. మీరు వేగం తగ్గించండి, ఇంకా శుభకరంగా ఉంటారు. అమ్మ నాన్న మాట వినండి, ఇంకా ఉంటుంది. ఫ్రెండ్స్ మాట అసలు వినకండి, అదృష్ట యోగం ఉంటుంది. ఈ రోజు పరిణామాలు మీకు వ్యతిరేకంగా సూచిస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా ఉంటే ప్రమాదాలని
దాటవేసుకొని సుఖమైన జీవనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అదే జ్యోతిష్యం అంటే. మీకు ఊహించండి ఏదో ఆకస్మికంగా దేవుడు వర్షాన్ని, డబ్బుల వర్షాన్ని, కనక వర్షాన్ని కురిపించాడు. నువ్వు చేసే శ్రమకి తగిన ఫలితాన్ని అందించగలిగేటువంటి రోజు ఎలా ఉంది, ఆ గ్రహానికి ఈ రోజు చేసేటువంటి కర్మకి అనుకూలంగా ఉన్నాయా, నెగిటివ్ ఉన్నాయా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు ఈరోజు చేసేటువంటి పనిలో జాగ్రత్త లేకపోవడం, అజాగ్రత్త, తొందరపాటుతనం, టెంపరితనము, తల్లిదండ్రుల్ని దూషించడము, తల్లిదండ్రులు దూరం పెట్టడము, చెడ్డవారితో స్నేహము, జుగుప్సాగా ఫోటోలు షేర్ చేసుకోవడం, ఆడపిల్ల తల్లిదండ్రులు చెప్పకుండా వెళ్ళి ప్రేమ కల్లాప ముని తేలడం, అధర్మమైన వ్యక్తులతో కలవడం, అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. తస్మా జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని కలిగిస్తుంది. లంచగొండులుగా పట్టుబడే అవకాశం. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపల వారికి ఇబ్బంది. కళాకార, క్రీడలకు నష్టము. సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మెన్వర్కి, బోర్బాల్ తొవ్వారికి, తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ సంస్థలు కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఇతరుల మీద ఆధారపడకండి. నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంటుంది. డబ్బు జాగ్రత్త, వస్తువులు జాగ్రత్తగా ఉంచుకు ప్రయత్నం చేయండి. ఒంటరిగా ఆడపిల్లలు బయటికి వెళ్ళకండి. ప్రమాదము. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి నష్టకరంగా చెప్పబడుతుంది. లేనిపోని ఇబ్బందులు ఉన్నాయి. ఈ రోజు మౌనంగా ఉండండి, నక్తముగా ఉండండి. తప్పకుండా పెద్దలు చెప్పిన మాట వినండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. సినిమా ప్రపంచంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, కళాకారుల, క్రీడాకారులకి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతుంది ఈ రాశి వారికి. ఈ రోజు ఉదయం 7:16 నుంచి 8:27 వరకు, తిరిగి 9:34 నుంచి 10:51 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. తప్పనిసరిగా ఈ సమయంలో భగవద్గీత పారాయణం, అలాగే రాహుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం, గురుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం, శనగలు, మినుములు దానంగా ఇవ్వడం మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వీరికి 3, 9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.